పాల్గొనవలసిందిగా ప్రార్థన. మరొక చిన్న విషయం అండి, ఋషిపీఠం అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంది. ఇందులో భాగస్వాములు అవ్వడానికి ప్రత్యక్షంగా చేస్తున్న పరోక్షంగా చేస్తున్న చాలా మంది భాగస్వాములు ఉన్నారు. వీరు కూడా ఈరోజు అల్లుకున్నది ఈ గాన విభావరి వల్ల కౌంటర్ పెట్టుబడి ఉన్నది. మీరందరూ కూడా అక్కడి నుంచి పట్టుకోవచ్చు. మరొక చిన్న అనౌన్స్మెంట్ అండి, హనుమత్ జయంతి సందర్భంగా 1వ తారీఖు జూన్ 1వ తారీఖున 5 గంటలకి శ్రీ చంద్ర గార్డెన్స్ జడ్చర్లలో గురుగారి చేత ఆధ్యాత్మిక ఈరోజు జరిగిన కార్యక్రమం శివపదం. గురువుగారైన బ్రహ్మశ్రీ సామ్యాల షణ్ముఖ గారు వేల కొలది శివపదం కీర్తనలు రాశారు. అవి ఇప్పటికీ 400 పేజీలుగా పుస్తకాలుగా వచ్చాయి. వివిధ సంగీత విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలముని కృష్ణ గారి శిష్యులైన చాలామంది కూడా పాడారు. మల్లాది బ్రదర్స్ వీళ్ళు అందరూ కూడా పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడడం ఉన్నాయి. అవన్నీ ఆల్బమ్స్గా కూడా ఋషిపీఠం విడుదల చేసింది. ఇప్పుడు ఋషిపీఠం రజతోత్సవం 25 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇక్కడ 4 రోజుల కార్యక్రమం జరుగుతోంది. అందులో 3వ రోజు కార్యక్రమంగా శివపదం సంకీర్తన యజ్ఞం జరిగింది. దానికి బాలకృష్ణ ప్రసాద్ గారు, బుల్లమ్మ గారు వచ్చి వారి వాద్య సహకారంతో పాడి అందరినీ ఆనందం చేశారు. దీనికి వచ్చిన వాళ్ళలో చాలా ప్రముఖులు వచ్చారు. వినుకొండ మురళీమోహన్ రావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐఏఎస్, ఇలా చాలా ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, సంగీత విద్వాంసులు చాలామంది వచ్చారు, ఆనందించారు. ఇది రేపటి కార్యక్రమంతో పూర్తవుతుంది.